గాలికి చంద్రలేఖ కూడా ఈ ముహూర్తానికి పెళ్లి చేసేస్తున్నాను. కాళిక? అవును, మీరేం కంగారు పడకండి. మాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఆదిత్య గారు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. మీరు ఇంకేమీ ఆలోచించకుండా మన ఇంటికి వచ్చేయండి. మీ ఆశీర్వాదం వాళ్ళకి కావాలి అత్తయ్య గారు. ప్లీజ్ మీరు తప్పకుండా రావాలి. సరే, వస్తాను. ఆటో కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం. స్వాతి, పట్టుకో. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. చక్కగా మహాలక్ష్ముల్లా అందంగా ఉన్నారు. మీకు నాదిష్టే తగిలేలా ఉంది. ఇంతకీ అబ్బాయిలు రెడీయో కాదు, వెళ్ళి చూసేస్తాను. మీరు ఇక్కడే ఉండండి. చెవండి, వాళ్ళు రెడీయా? చెవండి, ఏం చేస్తున్నారు? ఇదిగో తెలుగుని తిత్తున్నాను ధరణి, సరిగ్గా రావట్లేదు. మీ తమ్ముడు ఎక్కడా? రెడీ అయ్యాడా? వాడెప్పుడూ రెడీ అయ్యాడు. ఇదిగో ఆకాష్ దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ తిలకం సరిగ్గా కుదరట్లేదు. ఇప్పటికి ఎన్నిసార్లు ట్రై చేశారు? 3 సార్లు మేడం. ఏంటండి, నన్ను పిలిస్తే నేను వస్తాను కదా. మీరు తప్పుకోండి, తప్పుకోండి. ఇటివ్వండి. అమ్మా ధరణి. ఏంటి పంతులు గారు? టైం అవుతోంది, వధువరులను తీసుకొస్తే ప్రారంభం చేద్దాం. అలాగే. ఓం గణానాథ జనులంతా తరలొచ్చే అపురూపమైన శుభవేళ, నింగినేలా ఏకమయ్యే సంబరాలే చేరనే, గౌరీ శంకరులల్లే అనిపించేనే ఈ తరుణం. ధరణి, పిన్ని వస్తుందని చెప్పావు, ఇంకా రాలేదేంటి?
వస్తానని చెప్పారండి. వచ్చేస్తుంటారు నాకు తెలిసి. సమస్తాదం కరుణారధికరుణయా మార్తాండవం సేవయౌ కౌసల్యాన జగత్ప్రసంభవం. కనులార కనరండి అరుదైన వేడుక ఈ వేళ జనులంతా తరలొచ్చే అపురూపమైన శుభవేళ భజంత్రేడు గట్టి మేళం గట్టి మేళం. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం ఆపండి జీవ స- ఆపండి ఆపండి. పిన్ని, ఏంటిది? ఎవర్రా నీకు పిన్ని? ఎవరి పెళ్లి నువ్వు జరిపిస్తున్నావురా? ఆ? ఏరా మారిపోయావా? మంచుబడివైపోయావా? ఇప్పుడు నీ కంటికి నేను శత్రువులా కనిపిస్తున్నానా? నాకు మాట మాత్రం అయినా చెప్పకుండా శత్రువులతో మిత్రత్వం కలుపుకుంటావా? అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఛీ! సిగ్గులేదురా నీకు? దీనికన్నా చచ్చిపోతే బాగుండేది కదరా, సంతోషించేదాన్ని. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది నాకు. మన కుటుంబానికి ఆదరణ లేకుండా చేసి, మనల్ని గాలి వదిలేసి, మనం కష్టాల ఊబిలో కూరికిపోయేలా చేసిన ఈ కుటుంబంతో కలవాలనుకుంటున్నావురా? రోషం పౌరుషం లేకుండా కలిసిపోతావా? ఏమైందిరా నీకు? ఆ? మనకి జరిగిన అన్యాయం, వీళ్ళ కుటుంబం వల్ల మనం పడిన బాధలు మర్చిపోయావురా? అన్నింటినీ మర్చిపోయావా? తాళి కట్టడానికి పీటల మీద కూర్చున్నావు. అత్తయ్య గారు, పెద్దవాళ్ళు చేసిన తప్పులకి చిన్నవాళ్ళని శిక్షించడం పద్ధతి కాదండి. మీకు జరిగింది అన్యాయమే కాదనను, కానీ ఏమీ చేయని మా మీద పగ తీర్చుకోవడం కరెక్ట్ కాదు. ధరణి, నాకు సర్ది చెప్పాలని ప్రయత్నించుకో. నీ మాటలు నేను వినను. పిన్ని, మీరే మాకున్న ఏకైక పెద్ద దిక్కు. మీరే మా మీద ఆగ్రహిస్తే మేమేం చేయగలం? సమస్యలన్నీ తీరిపోయాయి. అంతా కలిసి సంతోషంగా ఉండాల్సిన సమయంలో
మళ్ళీ మీరు పగలు ప్రతీకారాల చుట్టూ తిరిగితే ఎలా పిన్ని? మనకున్న చిన్న జీవితాన్ని కక్షలతో నింపుకుని వేదంతో రగిలిపోవటం ఎంతవరకు న్యాయం పిన్ని? ఒక్కసారి ఆలోచించు. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం పిన్ని, ప్లీజ్. మీరు ఎన్ని చెప్పినా నేను మారను. మీ మీద నాకు పుట్టి పెరిగిన పగ మారదు. ఏం సాధిస్తారు అత్తయ్య గారు? మా మీద పగ తీర్చుకొని ఇప్పటి వరకు ఏం సాధించారు చెప్పండి? ఆనందంగా బతకాల్సిన ఖాళీ జీవితం మీ ప్రతీకార దాహం వల్ల నాశనమైంది. మనిషిలా బ్రతకాల్సిన వాడు మృగమయ్యాడు, మనసు లేని రాయయ్యాడు. ఎంతో మందికి తన ప్రవర్తన వల్ల కష్టాలు కలిగించాడు. ఫలితమే జైలు జీవితం గడిపాడు. చివరికి ఏం సాధించాడు? మీరనుకున్నది నెరవేరిందా? లేదే. తను తన భవిష్యత్తుని కోల్పోయాడు అత్తయ్య గారు. ఒకళ్ళ కోసం మీరు విషం పోసి పెంచిన మొక్క మిగతా వాళ్ళకి తన విషవాయువుతో హాని చేసింది. మీరు చేసిన ఒక్క తప్పు వల్ల వాతావరణం మొత్తం కలుషితమైంది. వీలైతే బాగు చేయాలత్తయ్య గారు, చెడగొట్టకూడదు. మీకు జరిగింది అన్యాయమని మీరు బాధపడుతున్నారు. మరి మీరు చేస్తున్నదేంటి? మీ వల్ల బాధను అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? న్యాయం ఏదైనా అదందరికీ వర్తిస్తుంది కదా అత్తయ్య గారు. మరి మీరెందుకు ఆ కోణంలో ఆలోచించటం లేదు? మీ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? మీకు జరిగిందే మీకు ముఖ్యమా? ఇతరుల సంగతి మీకు అవసరం లేదా? మీలాగే అందరూ ఆలోచిస్తే సమాజం ఏమైపోతుంది? ఇంటికో పగవాడు పుట్టుకొస్తాడు, పుట్టినవాడు చంపుకుంటూ పోతాడు, చివరికి వాడు చేస్తాడు. పెంచుకున్న పగ మాత్రం వేరే రూపంలో అలాగే మిగిలిపోతుంది. దానికి అంతం ఉండదు. మానవ జాతి అంతం అవడం తప్ప వేరే మార్గం లేదు. మనిషి జన్మెత్తినందుకు మనకు కావాల్సింది పగని పెంచుకోవడం కాదత్తయ్య గారు, ప్రేమని పంచుకోవడం. చెయ్యాలనుకుంటే మాకు చేసిన దానికి మేము చేయొచ్చు కదా. కానీ మేమెందుకు చేయలేదు? అన్నింటినీ మర్చిపోయి మనమంతా అరమరికలు లేకుండా కలిసిపోవాలని ఎందుకు అనుకుంటున్నాం? అర్థం చేసుకోండి అత్తయ్య గారు, ప్రతీకార వాంఛతో ఏమీ సాధించలేము. ప్రశాంతంగా ఒక ముద్ద కూడా తినలేరు, నిశ్చింతగా ఒక్క పూట కూడా పడుకోలేరు. ఎందుకు ఎవరినో ఏదో చేయాలని మిమ్మల్ని మీరే హింసించుకుంటారు? ఇదంతా చేసి మీరేం సాధించారు? మనుషుల్ని కోల్పోవడం తప్ప. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. రివాల్వర్ మీ చేతిలోనే ఉందిగా, ఇంకా మీ ఇష్టం అత్తయ్య గారు. తెలుస్తోంది, నాకిప్పుడు తెలుస్తోంది. విచక్షణ కోల్పోయి ఏమాత్రం ఆలోచించకుండా నాకు జరిగిందే తలుచుకుంది నా కోసం ఎన్ని తప్పులు చేశాను.
మీ మనసుల్ని ఎంతగా గాయపరిచానో నాకిప్పుడు అర్థమవుతుంది. నేను నా గురించే ఆలోచించాను కానీ నేను చేసిన వాటి వల్ల మీ అందరి జీవితాలు ఏమైపోతాయని మాత్రం ఆలోచించలేకపోయాను. ఆశ్రయం కల్పించిన మిమ్మల్ని ఛ! నామరూపాలు లేకుండా చేద్దాం అనుకున్నాను. మీరు చేసిన మంచి పనిని గుర్తించకుండా నాకు దొరికిన అవకాశాన్ని మలుచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వీడి జీవితాన్ని నాశనం చేశాను. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లేదు. మీకు నన్ను క్షమించే శక్తి ఉన్నా ఒక్క మాట క్షమించమని అడిగి నేను చేసిన పాపాలన్నింటినీ కడిగేసుకోలేను. నేను చేసిన దానికి నాకు శిక్ష ఒక్కటే, మరణం. నేను చచ్చిపోవాలి, బ్రతకూడదు. అమ్మా, ఏంటమ్మా ఇది? పిన్ని, ఏంటిది? నేను బ్రతకను ఆదిత్య, బ్రతకను. పిన్ని, ఊరుకోండి. ఏంటా మాటలో? మీరు మా దగ్గర ఉండాలన్నదే మా ఉద్దేశం, కానీ చనిపోయి దూరం అవ్వాలని కాదు. అత్తయ్య గారు, మీరు మాకు కావాలి. మిమ్మల్ని మేము దూరం చేసుకోలేం. అమ్మా ధరణి, ఏడవకండి అత్తయ్య గారు, మీకు మేమంతా ఉన్నాం. మీరు ఒంటరి వారు కాదు. అత్త ప్లీజ్ అడవకు. అమ్మా, అమ్మా, నువ్వంటే నాకు ఇష్టం లేక కాదే ఈ పెళ్లి సంగతి చెప్పందే. వదినాళ్ళు చెప్తారనే చెప్పలేదు. నేనింత లౌక్యంగా మాట్లాడలేనే. వదిన అన్నయ్య చెప్పినట్టు నీకు అర్థమయ్యేలా చెప్పలేను. నువ్వు వస్తావనుకున్నాను కానీ ఇలా మాట వింటావు అనుకోలేదు. విన్నావు, సంతోషం. అన్న వదిన చాలా మంచోళ్ళు. మనం చేసిన పనులు తెలుసు కూడా. వాళ్ళ ఆస్తిలో సగం ఆస్తిని నాకు చెల్లికి రాసిచ్చారు. ఇంకేమనాలా మా వాళ్ళనే? నాకు ఇప్పుడు అనిపిస్తుంది, సంతోషం డబ్బులో లేదు, మనుషుల్లో వ్యక్తిత్వంలో ఉంటుంది. నాకు ఇప్పుడు ఆస్తి మీద ఆశ లేదే. నీ పేరు మీదే రాసిచ్చేస్తాను, తీసుకో. నాకు అన్న వదిన ఉంటే చాలు. వాళ్ళ నీడలోనే ఉంటాను, వాళ్ళతో పాటే బతికేస్తాను. ఈ జన్మకు నాకు చాలమ్మా, చాలు. లేదు కాళీ, నాకు మాత్రం ఈ ఆస్తులతో పనేంట్రా? నేనేం చేసుకుంటాను చెప్పు? నేను నా పెద్ద కొడుకు దగ్గరే ఉంటాను. నా కోడలు పెట్టింది తిని మీకు పుట్టబోయే బిడ్డలతో ఆడుకుంటూ గడిపేస్తాను. నాకు ఇంకే వద్దు.
మీ ప్రేమాభిమానాలు తప్ప. అవి మీకెప్పుడూ ఉంటాయి అత్తయ్య గారు. మాకు పెద్ద దిక్కు మీరే. మీరు చెప్పినట్టే వింటాం. అందరం ఒక్క మాట మీదే ఉండి ఎప్పటికీ ఇలాగే కలుసుందాం, సరేనా? అమ్మా ఇంతకీ పెళ్ళిళ్ళు ఉన్నట్టా లేరట్టా? నాకు టైం అవుతోంది, నేను వేరే పెళ్లికి వెళ్ళాలి. ఉన్నాయి పంతులు గారు. అత్తయ్య గారు పదండి.